మీనాక్షి అమ్మ గోపురం దగ్గర అయితే ఇది మా క్యాంపింగ్ టెంట్. ఇది మా కారు కింద మ్యాట్ వేసుకుని ఉంది కదా. ఒకసారి బయట చూపిస్తాను ఎలా ఉందో చూడండి. బయట కండిషన్ అయితే ఎలా ఉంది, టెంట్ లోంచి బయటకు వస్తే ఎలా ఉంది, చాలా చేస్తుంది. ఇక్కడ ఒక చిన్న టోల్ గేట్ ఉంది, అయితే టోల్ గేట్ దగ్గర ఇక్కడ పడుతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ టెంట్ అంతా ఫోల్డ్ చేసి బయలుదేరడం. ఒకసారి కారు పరిస్థితి చూడండి, బీభత్సంగా పడింది మంచి అయితే. అందుకనే నైట్ అసలు చలికి ఆగలేకపోయాం. వర్షం పడ్డట్టు పడింది ఈ ఏరియాలో నైట్. మంచి అయితే టెంట్ చూడండి మొత్తం తడిచిపోయింది. చూడండి మొత్తం తడిచిపోయింది టెంట్ అంతా. టెంట్లో నైట్ అంతా పడుకున్న తర్వాత మార్నింగ్ టెంట్ క్లోజ్ చేసుకుని నీట్గా అంతా కార్లో సెట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే నైట్ పడుకున్న టోల్ గేట్ దగ్గర నుంచి మదురై అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా మదురై 28 minutes ఉంది, 21 kilometers చూపిస్తుంది. రోడ్ అయితే కనుక చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల వ్యూస్ అయితే కొంచెం ఈ కొండ ప్రాంతం లాగా ఉండడం వల్ల చూడండి ఒకసారి సన్ రైజ్ మళ్ళీ అనిపిస్తుంది కదా. దాక్కుని బయటకు వస్తున్నట్టున్నాడు సూర్యుడు అయితే. ఇప్పుడైతే ప్రస్తుతం మేము మదురై అయితే రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్టర్ అయితే మేము చూసాం అనమాట. ఏంటంటే ఈ మదురైలో ఉన్న మధుర మీనాక్షి అమ్మ ఆలయానికి చేరుకోవడానికి మదురై సిటీని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా 6.5 kilometers ఒకటే ఫ్లైఓవర్ అనమాట. ఇప్పుడు మేము వెళ్ళే ఫ్లైఓవర్ మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా టర్న్స్ ఉండో ఏముండో, స్ట్రైట్ ఫ్లైఓవర్. ఏమాత్రం కూడా సిటీని కానీ సిటీలో ఉన్నటువంటి పీపుల్స్ని కానీ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా టెంపుల్కి డైరెక్ట్గా ఉన్నటువంటి స్ట్రైట్ ఫ్లైఓవర్ ఇది. చాలా అంటే చాలా బాగుంది ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ కానీ, ఈ ఫ్లైఓవర్ని కట్టినటువంటి విధానం కానీ. ఎందుకంటే కొన్ని వేల లక్షల మంది మధుర మీనాక్షి అమ్మ దర్శనానికి వస్తూ ఉంటారు. సో అది ఇది డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి డైరెక్ట్గా ఫ్లైఓవర్ వేస్తారనమాట. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి ఎక్కడన్నా హోటల్లోనైతే వడ, తర్వాత ఈ లోకల్గా ఉండేటువంటి డిఫరెంట్ ఫుడ్ అయితే మేము ట్రై చేసాం. యాక్చువల్గా ఇక్కడ కార్ని పార్కింగ్ లాట్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదామని అయితే కనుక ఇక్కడైతే ఆగడం జరిగింది. సో ఇక్కడ నుంచి టిఫిన్ చేసిన తర్వాత మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. కానీ ప్రజెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ గోపురం, నా మధుర మీనాక్షి అమ్మ ఆలయం బయట అయితే ఉన్నాం. నుంచి ఆపేస్తున్నారు అనమాట. అక్కడ మొబైల్ అన్నీ చెక్ చేసి మొబైల్స్ ఉన్న వాళ్ళని ఇక్కడ కౌంటర్స్లో పెట్టేయమంటున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు ఆలయ గోపురం అనమాట. ఇది సూపర్ ఉంది గోపురం అయితే కనుక. ఒకసారి మీకు పైనుంచి చూపిస్తాను గోపురాన్ని. వావ్, వేరే లెవెల్ గోపురం ఇది. గోపురం ఒరిజినల్ సైజు. తమిళనాడులో ఎంటర్ అయిన తర్వాత మాకు ఏ టెంపుల్లో కూడా టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ లేదు అని చెప్పలేదు. కానీ ఈ టెంపుల్ దగ్గర మాత్రం చాలా రిస్ట్రిక్షన్స్ అనమాట. మొబైల్ని ఆలయం లోపలికి అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళనివ్వలేదు. అక్కడ ఫ్రంట్ ఉంది కదా, అక్కడైతే ఆపేసి లోపల పెట్టామన్నారు. అసలు లోపల టెంపుల్ లోపల చూపించడానికి ఏమీ లేదు. అసలు మదురైలో ఉన్న ఈ గోపురాన్ని చూపించడం, ఇక్కడ ఉన్న ఫారినర్స్ని చూపించడం తప్ప నేనైతే అసలు ఏమీ చేయలేకపోతున్నాను అనమాట. ఈ వీడియో బ్లాగ్లోనైతే జస్ట్ మదురై బయట నుంచి అయితే నేను మీకు చూపించగలను, అసలు ఏం చూపించలేను. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా పార్కింగ్ లాట్కి వెళ్ళిపోయి పార్కింగ్ లాట్లో ఉన్న మా కారుని తీసుకుని ఇక్కడికి 8 to 9 kilometers దూరంలో ఉన్న త్రిపురాన్ కుండ్రం అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవస్థానానికి వివాహం జరిగిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము తమిళనాడులోని 6 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అతి ముఖ్యమైన దేవాలయాల్లో త్రిపురాన్ కుండ్రం ఒకటి. ఇది మదురై జిల్లాలో ఉంది. ఇది మదురై పట్టణానికి 8 kilometers దూరంలో ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంద్రుని కుమార్తె అయిన దేవసేనకి వివాహం జరిగింది. ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఒక కొండ, ఆ కొండని కంప్లీట్గా ఫ్రంట్ ఏరియా అంతా కూడా, అంటే ముందున్నట్టు భాగం అంతా కూడా కట్ చేసి ఆ కొండనే ఒక ఆలయంగా అద్భుతంగా తీర్చిదిద్దారనమాట. ఈ ఆలయంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ప్రదేశంలోనే దేవసేనకి వివాహం జరిగింది.
ఈ త్రిపురాన్కుంట్రం దేవాలయంలో ప్రధాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. స్వామివారికి గర్భాలయంలో ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి ఉండడం విశేషం. ఈ మురుగన్ దేవాలయంలో మదురై జిల్లాలో ఉన్న ప్రజలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వివాహాలు చేసుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, కొత్తగా పెళ్ళైన పెళ్లి జంట అయితే కనుక ఇప్పుడే మా ముందు నుంచి వెళ్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులు అయితే అడిగారు అనమాట, ఏంటి మీరు, ఎవరు మీరు, వీడియో తీస్తున్నారని. సో ఇలా మేము బ్లాగర్స్ అని చెప్తే ఓకే తీసుకోండి అని చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు ఆలయం స్ట్రక్చర్ అయితే చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం స్ట్రక్చర్ అయితే. అసలు ఒక కొండని కంప్లీట్గా తొలిచేసి ఆ తొలిచిన ప్లేస్లోనే ఆలయాన్ని నిర్మించడం అంటే మాటలు కాదనమాట. ఈ ఆలయంలో ఎవరైతే ప్రధాన దైవం ఉంటారో దైవానికి కాకుండా ప్రధాన దైవం యొక్క ఆయుధానికి, అంటే మురుగన్ స్వామి యొక్క ఆయుధానికి ఇక్కడ అభిషేకం చేస్తారనమాట. అది ఈ ఆలయం యొక్క విశేషం అన్నమాట. అన్ని మురుగన్ దేవాలయాల్లో మూల విరాట్ నుంచుని దర్శనం ఇస్తే ఇక్కడ మాత్రం కూర్చుని ఉండడం విశేషం. ఈ టెంపుల్లో బ్లాగింగ్ చేస్తున్న టైంలో ఎక్కువగా సాంగ్స్ అలాంటివి ప్లే అవ్వడం వల్ల నేను మాట్లాడేది కూడా చాలా తక్కువగా వినిపించింది. అందుకని ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్స్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆలయం విషయానికి వచ్చేటప్పటికి టెంపుల్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా చెన్నై కానీ, మదురై, కోయంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతాలకి వస్తే కనుక ఈ త్రిపురాన్కుంట్రం దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. నిజంగా టెంపుల్ లోపల కొన్ని ఏరియాస్లో ఫోన్తో వీడియో తీయడానికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే మన డేటా అంతా కూడా మొబైల్స్లోనే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకోవాలంటే అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలామంది ఫారినర్స్ అయితే ఈ టెంపుల్కి వస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ట్రెడిషన్స్ నచ్చి ఇక్కడికి వచ్చి మన ట్రెడిషన్స్ ఫాలో అయ్యే ఫారినర్స్ని ఈ సౌత్ ఇండియా ట్రిప్లో చాలా ఎక్కువ మందిని అయితే చూశాను. అసలు ఈ ఆలయం స్థల పురాణానికి విషయానికి వస్తే, పూర్వం సూరపద్ముడు అనే రాక్షసుడు మునులను, ఋషులను అందరినీ కూడా ఏడిపించే సమయంలో అందరినీ కూడా వధించేస్తూ ఉంటాడు. ఆ సమయంలో చివరికి ఇంద్రుడు తన సింహాసనాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి వస్తాడనమాట. ఆ సమయంలో కుమారస్వామి ఈ రుద్రుణ్ణి అంతం చేసి ఇంద్రుడికి తన సింహాసనాన్ని తిరిగి ఇచ్చేస్తాడనమాట. ఆ సమయంలో తన ధైర్య సాహసాలకు మెచ్చి ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను మురుగన్కి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ వివాహం చేసిన ప్రదేశమే ఇప్పుడు మేము ఈ వీడియోలో చూపిస్తున్న ఈ త్రిపురాన్కుంట్రం దేవాలయం. అసలు ఆలయం యొక్క లోపల ఇంటీరియర్ గురించి కానీ, ఆ ఆలయంలో ఉన్న శిల్పాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మదురైకి దగ్గరగా ఉండటం వల్ల మదురై వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి ఈ ఆలయం గురించి చాలా తక్కువ తెలుసు. మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉండడం పరిపాటే, కానీ అసలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి, దేవసేన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అసలు వారి వివాహం జరిగిన ప్రదేశానికి వెళ్ళానంటే వెళ్ళిన తర్వాత నాకే నమ్మశక్యం కాలేదు. అసలు ఇక్కడున్న ఆర్కిటెక్చర్ని ఎంత చూసినా తక్కువే. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇదంతా ఒక కొండని ఆలయంగా తొలిచి ఇలా చేశారనమాట. దీన్ని ఆ కాలంలో నిర్మించడానికి అసలు వాళ్ళు ఏ రకమైన టెక్నాలజీస్ వాడారు, ఏం వాడారు అనేది అసలు మానవ మేధస్సుకు అంతు చెక్కని ప్రశ్నగా ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటాయో మాటలకు అందవన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో టెంపుల్ అయితే కనుక. కొండలను తొలిచి ఈ అద్భుతమైన ఆలయాన్ని, అద్భుతమైన శిలా తోరణాన్ని మనందరికీ అందించారు. ద్రావిడుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో నిత్యం పూజలు అందుకుంటున్న మురుగన్ స్వామి ఈ చుట్టుపక్కల ప్రజలకు కొండంత అండై, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే. ఇక్కడ తమిళ ప్రజల ఆరాధ్య దైవమై నిలిచారు ఈ మురుగన్ స్వామి. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లోకి చెన్నై వచ్చినప్పుడు మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని ట్రై చేయండి. ఈ ఆలయం చేరుకోవడానికి సింపుల్ ల్యాండ్ మార్క్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా మదురై వస్తే మదురై నుంచి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది. కుమారస్వామి ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత
ఈ ఊరి పేరు చెప్పండి సార్. తిరుపురాన్ కంట్రీ. ఈ తిరుపురాన్ కంట్రీ నుంచి అయితే మేము పళని అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి పళని అయితే ఒక 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుంది. మేము కుమారస్వామి దేవాలయం, ఊరి పేరు ఏంటి సార్ అదే? తిరుపరన్ కండ్రిన్ అనే ఏరియాలో ఉన్న కుమారస్వామి దర్శనం చేసుకుని ఇప్పుడైతే మేము పళని వెళ్తున్నాం. పళని వెళ్లే దారిలో ఒక పర్టికులర్ ఏరియా అయితే ఒకటి ఉంది. సో ఆ ఏరియాకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా తలపాకట్టు బిర్యానీ అని చెప్పి ఒక తమిళనాడు ఫేమస్ ఫుడ్ అయితే ఇక్కడైతే ఒకటి ఉంది, తలపాకట్టు బిర్యానీ అని చెప్పి. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి పళని అయితే వెళ్తున్నాం. పళని వెళ్లే ముందు మధ్యలో లొకేషన్స్ అయితే చూడండి అలా ఉన్నాయి. మేము మార్నింగ్ అయితే కనుక మధురై టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. కానీ మధురై టెంపుల్ లోపలికి అయితే కనుక మొబైల్ అలౌ చేయలేదు. సో మొబైల్ అయితే కనుక బయట లాకర్ లో పెట్టేసాం. సో మీకు మధురై టెంపుల్ గురించి డీటెయిల్స్ అయితే అంత ఎక్కువగా ఏమీ ఉండవు అనమాట. బ్రీఫ్ గానే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే వీడియో చేయడానికి ఏమీ అవ్వలేదు కాబట్టి. అక్కడ నుంచి నెక్స్ట్ అయితే కనుక ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో, సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన ప్రదేశం అనమాట. దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కడ వివాహం జరిగిందో అక్కడికి వెళ్ళి అక్కడ దేవసేనని అలాగే కుమారస్వామిని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా పళని అయితే వెళ్తున్నాం. ఈ రోజు ఈవినింగ్ అయితే కనుక మళ్ళీ మా నైట్ స్టే కూడా ఒక సపరేట్ బ్లాగ్ గా కూడా రావచ్చు, ఎందుకంటే ఆ వెళ్ళేటటువంటి ప్లేస్ అయితే కనుక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్, అలాగే ఫేమస్ షూటింగ్ స్పాట్స్ అన్ని కూడా అక్కడే జరుగుతాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతాదైతే అప్డేట్ చేస్తాను. అలాగే ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ కంటిన్యూస్ వీడియోస్ అన్ని కూడా డే బై డే గానీ 2 days ఒకటి కానీ కంటిన్యూగా అయితే రావడం జరుగుతుంది.